లైవ్ లో చూద్దాం. Главный стратегический союзник страны называется просвет государственному уровне поддерживает ранее достигнутые договоренности отношения на качественно. Служба давно стратегический союзник России, заявил Нарендра Моди в преддверии саммита на высоком уровне, между странами называется просвет советской Визит Владимира Путина на государственном уровне రాష్ట్రపతి భవన్ కి పుతిన్ చేరుకున్నారు. ద్రౌపది ముర్ము అధికారికంగా పుతిన్ కి స్వాగతం పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్వాగతం పలకడం జరిగింది. श्रीमान अंतर सेना सम्मान गार्ड निरीक्षण के लिए हजरत।
सम्मान गार्ड स्टॉप। భారత్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కొనసాగుతుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో పుతిన్కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపటి క్రితమే అధికారికంగా స్వాగతం పలికారు. అక్కడున్న మంత్రులతో ముచ్చటిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ద్రౌపది ముర్ముతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నారు. మరి కాసేపట్లో రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి పుతిన్, మోదీతో పాటు పలువురు నేతలు నివాళి అర్పిస్తారు. అనంతరం హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక ప్రతినిధి బృందాల చర్చలు జరగబోతున్నాయి. భారత్లో పుతిన్ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రపతి భవన్లో అధికారికంగా పుతిన్కి ద్రౌపది ముర్ము స్వాగతం పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమంలో స్వాగతం పలకడం జరిగింది. ఇక ఈ పర్యటనతో రష్యా భారత సంబంధాలు మరింత దృఢమయ్యే అవకాశాలు ఉన్నాయని అందరూ చర్చించుకుంటున్నారు. అంటే పలు కీలక ఒప్పందాలపైన కూడా మరి కాసేపట్లో జరగబోయే డిస్కషన్లో వీరు డెసిషన్స్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇరు దేశాధినేతలు కలిసి మరి కాసేపట్లో కొన్ని కీలక ఒప్పందాలపై కూడా డెసిషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం భారత్లో పుతిన్ టూర్ కొనసాగుతోంది. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రస్తుతం పుతిన్ ఉన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుతిన్కి అధికారికంగా స్వాగతం పలికారు. మనం చూస్తున్నాం రాష్ట్రపతి భవన్లో పుతిన్ పర్యటిస్తున్నారు. ఒకవైపు ద్రౌపది ముర్ము, మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నారు. మనం చూడొచ్చు లైవ్ విజువల్స్. మరి కాసేపట్లో రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి పుతిన్, మోదీతో పాటు పలువురు నేతలు నివాళి అర్పిస్తారు. అనంతరం హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరగబోతున్నాయి. లంచ్ తర్వాత ప్రధాని మోదీ, పుతిన్ హైదరాబాద్ హౌస్లో కొన్ని కీలక ఒప్పందాలు చేసుకోవడంతో పాటు వాటిపై సంయుక్తంగా కొన్ని ప్రకటనలు కూడా చేయబోతున్నారు. అక్కడే మీడియా మీటింగ్ కూడా నిర్వహించనున్నారు. ఇందులో ఇండియా రష్యా బిజినెస్ ఫోరంతో పాటు మోదీ, పుతిన్ కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. సాయంత్రం రాష్ట్రపతి ఏర్పాటు చేసే విందులో పుతిన్ పాల్గొంటారు. మనం చూడొచ్చు రాష్ట్రపతి భవన్లో పుతిన్ ఉన్నారు. మనం చూస్తున్నాం పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఇవాళ మొత్తం దీనికి సంబంధించి మనం చూడొచ్చు లైవ్ విజువల్స్ ని. 23వ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం ఈరోజు జరగబోతుంది. ఇరు దేశాల మధ్య సంబంధాల్లో అత్యంత కీలకమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. అమెరికా ఆంక్షల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లుగా మనకు అర్థమవుతోంది. భారత్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కొనసాగుతుంది. రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. అధికారికంగా ముర్ము స్వాగతం పలికారు పుతిన్కి. మనం చూసాం కాసేపటి క్రితం త్రివిధ దళాల వందనాన్ని కూడా స్వీకరించడం జరిగింది రష్యా అధ్యక్షుడు పుతిన్. చూడొచ్చు మనం ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ కి సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం. పుతిన్తో పాటు పలువురు దేశాధినేతలు కూడా అక్కడికి రావడం జరిగింది.